టీవీ ఎంఎస్ టీవీకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలందరికీ మా నమస్కారం. ఎంఎస్ మీడియా ఈరోజు ఎంపీపీఎస్ అడివి నెక్కలం వచ్చాము. ఇక్కడ హెచ్ఎం గారితో కొన్ని విషయాలు మాట్లాడతాం. నమస్తే మేడం, చెప్పండి మేడం, మీ స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంట్రడక్షన్ ఏ విధంగా ఉందో చెప్పగలుగుతారా? నా పేరు సునీత అండి. నేను అడిగినట్లు హెచ్ఎంని అంటే నేను సింగిల్ ఇక్కడ స్కూల్లో సింగిల్ టీచర్ని. ఇక్కడ 10 మంది పిల్లలు ఉండటం వల్ల నన్ను ఒక్కదాన్నే ఉంచారు. సింగిల్గా అయిపోయింది స్కూలు. అంతకుముందు 1 నుంచి 5 వరకు తరగతులు ఉండేవి. ఆ తర్వాత 1 నుంచి 2 తరగతుల వరకే ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఫస్ట్ సెకండ్ ఇయర్ అండి ఇక్కడ రన్ అయ్యేది. అయితే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసరికి ఇక్కడ 2 రూమ్స్ ఉన్నాయండి. ఒక పెద్ద వరండా, ఆ పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ఉంది. పిల్లల చదువు విషయంలో కూడా మనకి ఇప్పుడున్న గవర్నమెంట్ వచ్చేసరికి ఇవి టీవీలు అవి ప్రొవైడ్ చేశారండి. ఆ టీవీలను ఉపయోగించి మేము చదువు అనేది చెప్తూ ఉంటాము. మళ్ళీ శనివారం పూట్ల నో బ్యాగ్ డే జరుగుతుంది. ఆ నో బ్యాగ్ డే రోజు కంపల్సరీగా ఏదో ఒక ప్రోగ్రాం వాళ్ళు మాకు పెడతారు. పిల్లలకి కొన్ని మోరల్ వాల్యూస్ అవన్నీ చెప్పడానికి మేము ఈ మీడియాను ఉపయోగిస్తాం అన్నమాట. ఈ టీవీ ఉపయోగించి చెప్తాము. అదేవిధంగా ఇక్కడ వాటర్కి ఫెసిలిటీస్ అనేవి బాగా ఇచ్చారండి. అలాగే మీరు మీ స్కూల్లో పౌష్టికాహారం పిల్లలకు మిడ్ డే మీల్స్ అందిస్తున్నారా? ఇక్కడ పౌష్టికాహారం ఉంటుందండి. ఇక్కడ పిల్లలకి మంచి పౌష్టికాహారం అందిస్తారు. ప్లస్ చిక్కీలు అండి, చిక్కీలు కూడా ఇక్కడ మల్టీగ్రెయిన్ చిక్కీస్ అనేవి అందుతున్నాయండి పిల్లలకి. మల్టీ మిల్లెట్ చిక్కీలు వస్తున్నారండి, కొత్తగా వచ్చింది ఇది. ఎగ్ ప్రతిరోజు ఉంటుంది, ఒక శనివారం తప్ప. తర్వాత వచ్చేసరికి రాగి జావ ఆల్టర్నేట్ డేస్, ఒకరోజు చిక్కీ ఇస్తే ఒకరోజు రాగి జావ అనేది ఇక్కడ అందిస్తామండి. ఇక్కడ లభిస్తుంది. అలాగే విద్యతో పాటు క్రీడలు కూడా ఆడిస్తున్నారా? ఎటువంటి ఏదైనా అనారోగ్యం బాగాలేనప్పుడు విద్యార్థులు ఏ విధంగా ట్రీట్ చేస్తారు? తప్పకుండా పాటిస్తామండి. ఎందుకంటే పిల్లల్ని గ్రౌండ్లో ఆడుకుంటూ ఉంటారు, చిన్నపిల్లలు కాబట్టి పడిపోతూ ఉంటారు. అలాంటప్పుడు మాకు ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది కంపల్సరీగా ప్రతి స్కూల్కి ఇస్తారండి. టీచర్ని దూది అన్నీ ఉంటాయి అన్నమాట. సో వాటిని ఉపయోగించి పిల్లలకి ఆ గాయాలైనప్పుడు మేము కడగడం, ఆయింట్మెంట్ అవి రాయటం అవి చేస్తామండి. గవర్నమెంట్ అవన్నీ కూడా మాకు ప్రొవైడ్ చేసిందండి. గవర్నమెంట్ వారు ఎటువంటి ఉచిత సదుపాయాలు, సౌకర్యాలు, పథకాలు పిల్లలకు అందిస్తున్నారు? ఇచ్చే దాంట్లో తల్లికి వందనం అండి, ప్రతి ఒక్కరికి పడింది పిల్లలకి. ఇంకా పిల్లలకి ఉచితంగా బుక్స్ ఇస్తారు. టెక్స్ట్ బుక్లు ఫ్రీ అండి వాళ్ళకి. ఎస్ఆర్కే కిట్లు మొత్తం అన్నీ కూడా ఫ్రీనే పిల్లలకి. స్కూల్ డ్రెస్లు అని ఇవన్నీ మొత్తం అన్నీ కూడా ఫ్రీగానే వస్తాయండి. వీళ్ళు వాటిని ఉపయోగించుకుంటారు. షూస్ కానీ లేకపోతే డ్రెస్సులు కానీ చాలా క్వాలిటీగా ఉన్నాయండి. చివరిగా విద్యార్థుల తల్లిదండ్రులకు మీ గవర్నమెంట్ స్కూల్ నుంచి ఏమని రిక్వెస్ట్ చేస్తున్నారు? ప్రైవేట్ స్కూల్కి పంపించుకోకుండా మా స్కూల్కి, అంటే గవర్నమెంట్ స్కూల్కి మీరు పంపించినట్లయితే పిల్లలకి అన్ని విధాలుగా కూడా పౌష్టికాహారంగా పరంగా కూడా మళ్ళీ చదువు విషయంలో కూడా చాలా వరకు అని మేము కంపల్సరీగా మంచి ఎడ్యుకేషన్ అందిస్తాము అని మీకు ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటాను. ఇప్పటి వరకు అడవి నెక్కలం ఎంపీపీ స్కూల్ హెచ్ఎం గారు చాలా చక్కగా వివరించారు. గవర్నమెంట్ స్కూల్స్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అన్నారు. మీరు ఎందుకు ఉపయోగించుకోవట్లేదు, మన ఊరు మన బడిని రక్షిస్తామంటున్నారు. విద్యార్థులు తల్లిదండ్రులు మీరు కూడా ఒకసారి ఆలోచించమని అంటున్నారు. ఇటువంటి స్కూల్ని రన్ చేస్తున్నటువంటి మన లెజెండ్ హెచ్ఎం గారైనటువంటి మేడం గారికి ప్రత్యేకంగా కంగ్రాచులేషన్స్ మేడం. హార్ట్లీ వెల్కమ్. ఎంఎస్ మీడియా, ప్రతి చోట ప్రజల మాట.